నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరమి పార్ట్ 129తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవనిని చూసిన అభి రెప్ప వేయడం మర్చిపోతే అవని ఫ్రెండ్స్ అది చూసి మేం బయటికి వెళ్తున్నాం, తొందరగా రా అవని అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అభి చూపుకి చిరుసిగ్గుతో తలవాల్చేసి అభి డ్రెస్ తీయడానికి వార్డ్రోబ్ వైపు వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకొని ఆపేస్తాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది, కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, నన్ను వెళ్ళనివ్వండి బావా చిన్నగా అంటుంది. చాలా ముద్దుగా ఉన్నావని ఒక ముద్దు ఇచ్చి వెళ్ళొచ్చుగా అని అల్లరిగా అంటాడు. మీరు అసలు ఇప్పుడు రాకూడదు ఇక్కడికి, అయినా వచ్చారు. ఇప్పుడు ఈ ముద్దులు హక్కులు అంటే కష్టం బాబు అని అంటుంది సిగ్గుగా. అప్పటికే అవని దగ్గరగా వచ్చేస్తాడు అభి. కానీ పట్టుకుంటే తన ఒంటికి ఉన్నది మళ్ళీ ఎక్కడ అంటుకుంటుందో అని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి తల కొద్దిగా వంచి అవని మెడ మీద ముద్దు పెట్టి, వెళ్ళు, నువ్వెక్కడే ఉంటే ఏదైనా జరగచ్చు, బట్ కేర్ఫుల్గా ఉండవని, నీ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండు అని చెబుతాడు అభి. అప్పుడు అవనికి జరిగిందంతా మళ్ళీ ఒకసారి గుర్తుకు రాగానే, అసలు అభి గనక రాకపోతే తన పరిస్థితి ఈ పాటికి ఏంటని తలుచుకోగానే ఒక్కసారిగా అవని ఒళ్ళు వణుకుతుంది. అవని చేయి పట్టుకునే ఉన్న అభికి అది అర్థమవుతుంది. అవని చేయి గట్టిగా హ్యాంగ్ చేసి, నేనుండగా నీకేం జరగనివ్వను, భయపడకు అని భరోసా ఇస్తాడు. ఒక్కసారి నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది బావా అని అంటుంది అవని. ఇప్పుడు కాదు, ముందు వెళ్ళు, నాకు కూడా కొద్దిగా పని ఉంది, ఫ్రెష్ అవ్వాలి ఫాస్ట్గా. ఇప్పుడు ఈ హత్తుకునే ప్రోగ్రాంలు పెట్టుకుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి అని ఐవింగ్ చేస్తాడు కొంటిగా. అప్పటికే సుచిత్ర గారు కింద నుంచి కేక వేయడంతో అవని ఫాస్ట్గా కిందకి రావడానికి బయటికి వచ్చేస్తుంది. కిందకి వస్తున్న తనని చూసి, ఏమ్మా, మా అబ్బాయిని వదిలి నీకు రాబుద్ది కావడం లేదా, లేక మా అబ్బాయి నిన్ను వదలడం లేదా అని కుమార్ గారి వైఫ్ టీస్ చేస్తూ అడుగుతారు. అదేం లేదా ఆంటీ అని సిగ్గుతో అంటూనే, అరే ఇప్పుడే వచ్చేస్తాను, బట్టలు తీసిద్దామనుకుని మర్చిపోయాను, బట్టలు తీసి ఇచ్చేసి వస్తాను అని పైకి వెళ్ళబోతుంటే, హలో పెళ్లికూతురు గారు, తమరు కిందకి రండి, నేను వెళ్ళి నా కొడుక్కి బట్టలు ఇచ్చొస్తాను, తమరు వెళ్తే పుణ్యకాలం కాస్త అయిపోతుంది అని నవ్వుతూ సుచిత్ర గారు పైకి వెళ్తూ అవనిని కిందకి వెళ్ళమని చెప్తారు. అవని కిందకి వెళ్ళగానే కుర్చీలో కూర్చోబెట్టి అందరితో బొట్టు పెట్టించి అక్షంతలు వేయిస్తారు. సుచిత్ర గారు కూడా కిందకి రాగానే అందరూ కలిసి హారతి ఇస్తారు అవనికి. సరదాగా జరిగిపోవలసింది, ఆ దరిద్రుల వల్ల హడావుడైపోయింది అని అంటారు అందరూ. వచ్చిన వాళ్ళు వెళ్ళబోతుంటే అవని చేత వాళ్ళందరికీ తాంబూలాలు ఇప్పిస్తారు. అందరూ తాంబూలాలు తీసుకొని అవనిని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అప్పుడే శ్రీ దేవి గారు శ్రీధని తీసుకొని గేట్ లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడికి వచ్చే వరకు అది ఎవరిల్లో శ్రీధకి తెలీదు. గేట్లోకి ఎంటర్ అయ్యాక తాంబూలంతో ఎదురు వస్తున్న ఆడవాళ్ళని చూడగానే అర్థమవుతుంది. నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను వెళ్ళిపోతాను, మీకు అంత ఇష్టమైతే మీరు వెళ్ళండి, ఇక్కడికని నాకు చెప్పకుండా బయటికని చెప్పి ఎందుకు తీసుకొచ్చారు, నేను రాను లోపలికి అని గొడవ చేయడం మొదలుపెట్టింది శ్రీధ. మాట్లాడకుండా లోపలికి పద అని దేవి గారు లాక్కొస్తున్నట్టే లాక్కొని శ్రీధని లోపలికి తీసుకొస్తారు. అక్కడ శ్రీధని చూడగానే అవనికి గతమంతా గుర్తుకు వచ్చి ఒక్కసారిగా లేచి వెళ్ళి తనకి ఫుల్గా కోటింగ్ ఇవ్వాలని అనిపించింది. కానీ విషయం అందరికీ తెలిసిపోతుందన్న ఆలోచన రాగానే సైలెంట్గా కుర్చీలో కదలకుండా కూర్చుంటుంది. ఎలా అయినా శ్రీధని కొట్టాలి అన్న కోపం అయితే అవనిలో పొంగుకు వస్తుంది. సుచిత్ర గారు కోపంగా శ్రీధని చూస్తుంటే శ్రీధ మాత్రం అవనిని చూడగానే, ఆ భార్గవి ఏదో చేస్తున్నా అంది, ఇక్కడ ఇది బాగానే ఉంది అని చూస్తూ ఉంటుంది. హాల్లో కూర్చొని పెద్ద సౌండ్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఈ పాటికి అవనికి షాక్ కొట్టిపోయి ఉంటుంది. ఎవరు చేశారో కూడా తెలీదు. ఇంతకీ పోయిందా, బతికి బట్ట కట్టిందా, ఎలా తెలుస్తుంది విషయం? ఎప్పుడో బయటకు వచ్చిందాకా ఎందుకు, మా నమ్మే తెలుసుకుంటే పోలా. కానీ ఎలా తెలుసుకోవాలి? కాసేపు అయ్యాకైనా తెలుస్తుందిగా విషయం. అప్పుడు దాకా నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటూ చిప్స్ తింటూ
ఒక చేత్తో జ్యూస్ గ్లాస్ పట్టుకొని తాగుతూ టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకొని ఊపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది భార్గవి. అప్పుడే వినయ్ లోపలికి ఎంటర్ అవుతాడు. ఆగండి బాబు అంటూ వాచ్మెన్ అరుస్తున్న అరుపు వినిపించిన భార్గవి గుమ్మం వైపు చూసేసరికి వినయ్ వినయ్ వెనుక సెక్యూరిటీ కనిపించడంతో షాక్తో లేచి నిలబడుతుంది. షాక్లో ఉన్న భార్గవిని చూసి వినయ్ కళ్ళెగరేస్తూ మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ, నువ్వు అనుకున్న పని అయిపోయి ఉంటుందని ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు బాగా. అసలు పని ఇప్పుడవుతుంది, పద వెళ్దాం అని అంటాడు వినయ్. తనెక్కడికి, మీరెందుకొచ్చారు అని అక్కడికి వస్తాడు శ్రీనివాస్. ఎక్కడికో తెలియాలంటే మీరు కూడా తన వెనకాల రండి, మీ కూతురు చేసిన బాగోతం మొత్తం మీకు కూడా తెలియాలి కదా అని అంటాడు వినయ్. ఏం మాట్లాడుతున్నావు వినయ్, నా కూతురు ఏం చేసింది? తను కనీసం ఉదయం నుంచి ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేదు, అలాంటిది తనేం చేస్తుంది అని అడుగుతారు శ్రీనివాస్. నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తే అక్కడ అభి నా క్లాస్ పీకుతాడు. మీ అమ్మాయి ఏం చేసిందో మీకు తెలియాలి అంటే మమ్మల్ని ఫాలో అవ్వండి అని సెక్యూరిటీకి వెళ్ళి పట్టుకురండి, మేడం షాక్లో ఉంది, ఇప్పుడల్లా కదిలేటట్టు లేదు అని చెబుతాడు వినయ్. సెక్యూరిటీ వెళ్ళి పట్టుకునేసరికి హే, డోంట్ టచ్, మీకెంత ధైర్యం, నన్ను పట్టుకున్నారు అని కోపంగా అంటుంది భార్గవి. ఏంటి వినయ్ ఈ దౌర్జన్యం, మీరు ఇలా చేస్తే నేను వేరేగా చేయాల్సి వస్తుంది, మర్యాదగా నా కూతుర్ని వదిలేయండి, అసలేం జరిగిందో చెప్పకుండా అలా ఎలా బలవంతంగా తీసుకువెళ్తారు అని అడుగుతాడు శ్రీనివాస్ కోపంగా. చెప్పాను కదండి మీకు, మీ అమ్మాయి చేసింది తెలియాలి అంటే మమ్మల్ని ఫాలో అవ్వమని. మీరు ఏమన్నా, మీరు అడ్డు చెప్పినా మీ అమ్మాయినైతే తీసుకువెళ్ళడం ఖాయం, వేరేగా ఏం చేస్తారు? పోలీసులకు చెప్తారా? చెప్పండి, మాకు కూడా అదే కావాలి, సాక్ష్యాలతో సహా దొరికింది నీ కూతురు, తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, తీసుకురండి అమ్మాయిని అని సెక్యూరిటీకి చెప్పి వినయ్ ముందుకి అడుగు వేస్తాడు. ఎప్పుడైతే పోలీసులకు చెప్పండి మాకేం భయం లేదు అన్నట్టుగా వినయ్ మాట్లాడాడో భార్గవి ఏదో చేసిందని అర్థమైపోయింది శ్రీనివాస్కి. అభితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కనుక తీసుకువెళ్తున్న అడ్డు చెప్పలేకపోయాడు. శ్రీనివాస్ భార్య వచ్చి, బాబు అసలు తనేం చేసింది, ఒక ఆడపిల్లని ఇలా బలవంతంగా తీసుకువెళ్ళడం ఎంతవరకు కరెక్టు అని అడుగుతుంది వినయ్ని. మీ అమ్మాయిని తీసుకువెళ్ళడంలో ఏం తప్పులేదులేండి, మనిషి ప్రాణాలు తీయబోయిన మీ కూతుర్ని ఇలా కాకపోతే ఇంకెలా తీసుకువెళ్తాం, మీరు కూడా పదండి, అంత డౌట్గా ఉంటే మీ అమ్మాయికి ఇచ్చే పనిష్మెంట్ మీ ఎదురుగానే ఉంటే బాగుంటుంది కదా అని అంటూ భార్గవితో పాటు ఆవిడ్ని కూడా కారు ఎక్కమంటాడు వినయ్. ఆడపిల్లని వాళ్ళతో పంపించలేక ఆవిడ కూడా కారు ఎక్కుతుంది. వినయ్ కారు ఎక్కగానే అక్కడి నుంచి కారు అవని ఇంటి వైపు స్టార్ట్ అవుతుంది. శ్రీనివాస్ కారు వెనకే ఫాలో అవుతాడు ఇంకో కారులో. వద్దు అని చెప్పినా ఈ పెళ్ళి ఏదో చేసినట్టుంది, ప్రాణాలు తీపోయిందంటే అసలేం చేయబోయింది, అభితో పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఇప్పుడు అభి అసలు ఊరుకుంటాడా అని ఆలోచిస్తూనే ఫాలో అవుతాడు శ్రీనివాస్. శ్రీధని చూసిన సుచిత్ర గారికి కూడా తను చేసిందంతా గుర్తుకు రాగానే శ్రీధని చేయి పట్టి పక్కనున్న రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించేస్తారు. ఆంటీ, నన్నెందుకు కొడుతున్నారు అని ఏమీ తెలియని నంగనాచిలా అడుగుతుంది శ్రీధ. ఆడపిల్లవా అసలు నువ్వు, డ్రగ్ ఇచ్చి నా కొడుకుని సొంతం చేసుకోవాలనుకుంటావా, పైగా ఆ కేతంతో చేతులు కలిపి అలా చేస్తే అభి నీ సొంతం అయిపోతాడా, ఇంకా అసహ్యించుకుంటాడు కదా, పైగా వాడి ప్రాణాలు పోయే అంత హెవీ డోస్ ఇస్తారా, మనుషులా అసలు మీరు అని అడుగుతారు సుచిత్ర గారు. ఇప్పటి వరకు సుచిత్ర గారికి తెలియదు అనుకుంటుంది శ్రీధ. వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం అయినా అభి చెప్పి ఉండడు అనుకుంటుంది. కానీ సుచిత్ర గారు అలా అడిగేసరికి తల దించుకొని నుంచుంటుంది. కానీ హెవీ డోస్ అనగానే వెంటనే తలెత్తి, నో ఆంటీ, అంత హెవీ డోస్ ఏమి ఇవ్వలేదు, అభి అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ, ఎన్నిసార్లు అడిగినా అభి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకే తనను నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను, అంతే తప్ప ప్రాణాలు తీయాలని అనుకోలేదు అని చెబుతుంది శ్రీధ. నోర్మోయ్, ఒక మగాడు ఇష్టం లేదని చెప్పాక కూడా ఇలా మత్తు మందిచ్చి వాడికి దగ్గరవ్వాలని చూడడం మంచి పనా, మిమ్మల్ని అందరినీ నా సొంత బిడ్డల్లా చూసుకున్నాను,
కానీ మీలో ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఆలోచించలేదు నేను. అభి అంటే ఇష్టం ఉన్నదానివి అభికి శత్రువుతో చేతులు కలుపుతావా నువ్వు? అక్కడే అర్థమవుతుంది నీ ప్రేమ ఏ పాటిదో. మీ అమ్మ, నాన్న మొహం చూసి ఆలోచిస్తున్నాను గాని, లేకపోతే ఈ దెబ్బలు నలుగురిలోనే పడేవి. నువ్వు చేసిన తప్పుకి తలెత్తుకోలేక ఉన్నారు ఇప్పటికీ. అంత దూరం పంపించేశారు నిన్ను. ఇప్పుడేం చేయాలని వచ్చావు? ఈసారి అభి మిమ్మల్ని వదలడు. ఈ దెబ్బలు నువ్వు అప్పుడు చేసిన తప్పుకి మాత్రమే. ఇప్పుడు తినాల్సినవి చాలా ఉన్నాయి. పద బయటికి అని చేయి పట్టి బయటికి తీసుకొస్తారు. అభి ఫ్రెష్ అయి ప్రోగ్రాం అయిపోయిందా లేదా చూసి అప్పుడు కిందకి వెళ్దామని అనుకొని బయటికి వచ్చి కిందకి చూసేసరికి మొత్తం కార్యక్రమం అయిపోయి చుట్టుపక్కల వాళ్ళంతా వెళ్ళిపోయి బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు. సుచిత్ర గారు కొట్టిన దెబ్బలకే కాకుండా తన అమ్మా నాన్న చూస్తున్న చూపులు తాళలేక ఒక పక్కగా శ్రీధ నుంచొని ఉండడం చూసిన అభికి కోపం స్టార్ట్ అవుతుంది. ఆ దెయ్యం ఇంకా రాలేదా అనుకుంటూ కిందకి వస్తాడు అభి. అభి కిందకి రాగానే అది మళ్ళీ ఏం చేసింది అని శ్రీగారు దగ్గరికి వచ్చి అడుగుతారు. మీ అమ్మాయి తనంతట తానుగా రాలేదు. ఆ భార్గవి అవనిని ఏదో చేద్దామని పిలిపిస్తే వచ్చింది అని కోపంగా చూస్తూ అంటాడు అభి. దేవి గారు శ్రీధని కొడుతూ, నువ్వింక మారవా? ఒక్కసారి నువ్వు చేసిన తప్పుకే ఇప్పటికీ వాళ్ళ ముందు మేము మనస్ఫూర్తిగా తలెత్తుకోలేకపోతున్నాం. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఎందుకే ఇలా తయారయ్యావు దరిద్రపు దాన అని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటారు దేవి. దెబ్బలు తట్టుకోలేక, నేను భార్గవి రమ్మంటే వచ్చింది నిజమే, కానీ ఇప్పుడైతే నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. మొత్తం భార్గవి చేసింది అని అంటుంది శ్రీధ. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన భార్గవి, ఇది ఇంకా బాగుంది. నువ్వు తప్పు చేసి నా మీద తోసావా? అందుకని నన్ను కూడా తీసుకొచ్చారు వీళ్ళు అని అంటుంది భార్గవి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా ఏదో చేశాను, ప్లాన్ వేశాను అన్నావు. ఏం ప్లాన్ అని అడిగితే చెప్తే ఎలా? మొత్తం అయ్యాక చూద్దువులే అన్నావు కదా. ఇప్పుడు నా మీద తోస్తున్నావేంటి? నేను లండన్ నుంచి వచ్చిందే ఇందాక. నేనేం ప్లాన్ చేస్తాను? అసలు ఈ ఇల్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలీదు. నా మీద తోస్తున్నా అని కోపంగా శ్రీధ భార్గవిని చూస్తూ అడుగుతుంది. నాకేం తెలుసు నీకిల్లు తెలుసో లేదో, ఏదో చేసి నా మీదకి తోసావుగా అంటుంది భార్గవి. నా దగ్గర నీ కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేను ముందు జాగ్రత్తగానే అన్నీ రికార్డ్ చేసుకున్నాను. నువ్వు చేసావా నేను చేశాను అన్నది ఇప్పుడే నిరూపిస్తాను అని శ్రీధ తన ఫోన్ ఆన్ చేయబోతుంది. శ్రీధ అలా చేస్తుందని ఊహించని భార్గవి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోన్ లాక్కోవాలని చూస్తుంది. అప్పటికే అభి శ్రీధ చేతిలో ఫోన్ తీసుకుంటాడు. వాళ్ళెదురుగా ఉన్న అభిని చూసి ఇద్దరు ముందు సైలెంట్ అయిపోతారు. వెంటనే భార్గవి అలర్ట్ అయి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, నేనేం చేయలేదు అభిరామ్, ఈ శ్రీధనే చేసుంటుంది, పేరు నా పేరు చెప్పమని ఉంటుంది అని అంటుంది భార్గవి. లేదభి, నా ఫోన్లో తన వాయిస్ రికార్డ్ మొత్తం ఉంది. అది వింటే నీకే తెలుస్తుంది ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు చేయలేదు అని అంటుంది శ్రీధ. స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు అభి. అభి గొంతుకు దడిచి ఇద్దరు 2 అడుగులు వెనక్కి వేస్తారు. అసలేమనుకుంటున్నారు మీరు? మీరేం చేసినా మాకు తెలియదు అనుకుంటున్నారా? ఆఖరికి ప్రాణాలు తీయడానికి కూడా రెడీ అయిపోయారు. తన ప్రాణాలు తీసేస్తే మిమ్మల్ని నేను చేసుకుంటానా? అసలు ఆడపిల్లలేనా మీరు? మీరంటే నాకు ఇష్టం లేదు అని చెబుతున్నా సిగ్గులేదా నా వెంట పడడానికి? ఎందుకులే, ఆడపిల్లలని వదిలేస్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నారుగా ఇద్దరు. ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని బేస్ వాయిస్తో అంటాడు అభి. అది కాదు అభిరామ్, అసలు మేమేమీ చేయకుండానే ఎందుకు మమ్మల్ని ఇలా అంటున్నారు? ఎవరో ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా అని అడుగుతుంది భార్గవి. సాక్ష్యాలతో కూడా దొరికాక సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి? మాకేం పని లేదనుకుంటున్నావా? ఎవరో ఏదో చెప్తే నమ్మి ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టడానికి అని అభి సీరియస్గా అనేసరికి శ్రీనివాస్ భార్య ముందుకొచ్చి, అసలేం చేసింది బాబు? పిల్లని అలా బలవంతంగా తీసుకొచ్చారు. ఇక్కడంతా వింటుంటే ఏం జరిగిందో మాకు అర్థం కావడం లేదు అని అడుగుతారు. తీసుకురండి ఆ అమ్మాయిని అని చెబుతాడు అభి. సెక్యూరిటీ పనమ్మాయిని తీసుకురాగానే ఆ అమ్మాయిని అక్కడ చూసి శ్రీనివాస్కి అతని భార్యకి కొద్దిగా షాక్ తగులుతుంది. భార్గవి ఆ అమ్మాయిని చూసి,
దీన్ని నమ్ముకొని పూర్తిగా గోతిలో పడ్డాను. నువ్వేం చెప్పొద్దు అమ్మ వాళ్ళకి అన్నట్లు సైగ చేస్తుంది భార్గవి. పావని, నువ్వేంటి ఇక్కడున్నావు? మా అమ్మకి బాగాలేదు. 2 రోజులు పనికి రాను అన్నావు. మరి ఇక్కడేం చేస్తున్నావు అని ఆ అమ్మాయిని చూసి శ్రీనివాస్ భార్య అడుగుతారు. ఆ అమ్మాయి తల వంచుకొని నిలబడేసరికి, అడుగుతుంది నిన్నే కదా, నిన్నెవరు పంపించారు, ఏం చేయమన్నారు, మొత్తం చెప్పు వాళ్ళకి అని అభి సీరియస్గా అంటాడు. ఒక పక్క భార్గవి చెప్పొద్దని సైగ చేస్తున్న అభి కోపాన్ని చూసి వెంటనే ఆ అమ్మాయి జరిగిందంతా చెబుతుంది. అది విన్న శ్రీనివాస్ అతని భార్య ఇంత చేసిందా భార్గవి అంటూ కోపంగా భార్గవి వైపు చూస్తారు. అప్పుడే శ్రీధ ఫోన్ ఆన్ చేసి ఆల్ రికార్డ్స్ కూడా ఆన్ చేస్తాడు అభి. శ్రీధని ఇండియా రమ్మని పిలవడం దగ్గర నుంచి అవని గురించి, అవని పేరుతో సహా మాట్లాడడం. పొద్దున్న నేను ఒక ప్లాన్ ఆల్రెడీ వేసేశాను, ఇంకా సేపట్లో దాని ఫలితం తెలుస్తుందని చెప్పడం వరకు మొత్తం రికార్డు ఉంటుంది అందులో. భార్గవి శ్రీధని కోపంగా చూస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా విస్తుపోయి చూస్తున్నారు వాళ్ళిద్దరిని. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళిద్దరికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారో తెలియాలి అంటే రేపటిదాకా వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.